ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికల లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా క్యాబినెట్ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టబోతున్నారు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. దీనిలో ప్రధానంగా పనితీరు అంటే మంత్రుల పనితీరు, ఫైళ్లను క్లియర్ చేస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రాతిపదికగా తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. పనితీరు అంశానికి వచ్చినట్లయితే ఇదివరకే ఆయన చాలామంది మంత్రులను కేవలం పదవులను తీసుకొని అనుభవించడమే కాదు, శాఖలో పనితీరు మెరుగుపరుచుకోవాలి, ర్యాంకింగ్లో మెరుగైన స్థానంలో నిలబడాలి, ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి, వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఉపేక్షించేది లేదు అని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. 5 మంత్రులకి ఉద్వాసన పలకనున్నారు. వాళ్ళ పనితీరు సరిగా లేదు, ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఈ 5 మంత్రులు ఎవరు అనేది ఉత్కంఠభరితంగా మారింది. చాలామంది ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఉద్వాసన పలుకుతారా, లేకపోతే శాఖల మార్పు జరుగుతుందా అన్న అంశం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి గారు మంత్రుల పనితీరుకు సంబంధించి ఇదివరకే అంతర్గత సర్వేలు నిర్వహించారు. ఐవీఆర్ సర్వేతో పాటు ఆర్టీజీఎస్ దానితో కూడా సర్వే చేయించారు. ఫోన్ కాల్స్ ద్వారా ఆయా మంత్రుల పనితీరును ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. దాన్ని బట్టి ఆయన ఇప్పటికే ఒక లిస్టును, జాబితాను కూడా తయారు చేసుకున్నారు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ 5 మంత్రుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న చర్చ అయితే ఉత్కంఠభరితంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు తీసుకున్నటువంటి అంతర్గత సర్వేలో 3 మంత్రులు వాళ్ళ పనితీరు సరిగా లేదని ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అలాగే జనసేనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మరో 2 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన పెడితే ఆ 2 మంత్రుల పనితీరు కూడా సరిగా లేదు అన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. బీజేపీలో ఉన్నటువంటి ఏకైక మంత్రి కూడా పనితీరును మెరుగుపరచుకోవడంలో వెనుకంజలో ఉన్నారు అన్న నిర్ధారణకి నారా చంద్రబాబు నాయుడు వచ్చినట్టు సమాచారం. అయితే పనితీరు విషయంలో ఇప్పటికే అనేక మార్లు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వాళ్ళకి సీరియస్గా వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇప్పటివరకు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో దీని మీద చర్చించినటువంటి సమయంలో వాళ్ళకి పదే ఈ అంశాన్ని గుర్తు చేసినట్టు కూడా చర్చ వినిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నటువంటి రహస్య నివేదికలో ఆయన ఈ విషయాలన్నీ క్రోడీకరించినటువంటి నేపథ్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు అన్న చర్చ బలంగా వినిపిస్తుంది. తర్వాత వివాదాలకి దూరంగా ఉండాలి. ఒకవేళ వివాదాల్లో ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వ పరువు ప్రజల్లో చులకనగా మారే అవకాశం ఉంది, గౌరవం తగ్గుతుంది, ప్రభుత్వం మీద ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది, అందువల్ల మీరు వివాదాలకు దూరంగా ఉండాలి అని పదే సూచించారు. అయితే ఈ జాబితాలో ఉన్నటువంటి మంత్రులు వీటిని పట్టించుకోలేదు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే తప్పిదాలు కావచ్చు, వీటన్నిటిని దిద్దుబాటు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. కాకపోతే వాళ్ళు ఆ దిద్దుబాటుకి ఉపక్రమించలేదు, యథావిధిగానే ప్రవర్తిస్తున్నారు, మెరుగైన ర్యాంకులు తెచ్చుకోవడానికి వైఫల్యం చెందుతున్నారు, ఉత్సాహం చూపించడం లేదు అన్న విమర్శలు కూడా క్యాబినెట్ అంటే విమర్శలు కూడా కూటమి వర్గాల్లో బలంగానే వినిపిస్తోంది. ఇప్పటి వరకు మంత్రులు ఎంతమంది ఉన్నారు అన్న విషయాలు ఒకసారి పరిశీలిస్తే
175 మంది ఉన్నటువంటి అసెంబ్లీలో 26 మంది మంత్రులు ఉండాలి. కాకపోతే ఇప్పటివరకు 25 మందికే స్థానం కల్పించారు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది మంత్రులు ఉన్నారు. అంటే ఒక మంత్రి స్థానం ఖాళీగానే ఉంది. ఓవరాల్గా 26 మంత్రులు ఉండాల్సినటువంటి నేపథ్యంలో 25 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ 5 మంత్రులు ఎవరు అన్న అయితే ఉత్కంఠభరితంగా మారింది. వాళ్లకు బదులు ఎవరు వస్తారన్న చర్చ కూడా ఉత్కంఠభరితంగా మారింది. అయితే చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నటువంటి అంతర్గత సర్వే వివరాల ప్రకారము హోంమంత్రి వంగలపూడి అనిత కాస్త మెరుగైన స్థానంలో లేరని, ఆమెకి మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని, లేకపోతే ఒకవేళ ఆమెను కొనసాగించాల్సినటువంటి పక్షంలో శాఖ మార్పిడి జరిగే అవకాశం ఉంది అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. తర్వాత కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాసనశెట్టి సుభాష్, ఈయన పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. ర్యాంకింగ్ సాధించడంలో కానీ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈయన వెనుకబడి ఉన్నారు. ఈయననైతే మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉంది అన్న బలమైన చర్చ వినిపిస్తోంది. ఈయనతో పాటు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ని ఆ శాఖ నుంచి బదిలీ చేసే అవకాశం ఉంది, వేరే శాఖ ఆయనకి అప్పగించే అవకాశం ఉంది అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, తర్వాత రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ తొలగింపు జాబితాలో ఉన్నట్టు బలమైనటువంటి చర్చ వినిపిస్తోంది. అయితే ఈ వీళ్లకు బదులుగా ఎవరికి పదవులు ఇవ్వాలి అన్న చర్చ వచ్చినప్పుడు ప్రధానంగా కొంతమంది పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. వీళ్ళల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది. తర్వాత బెందాలం అశోక్, మద్దిపాటి వెంకటరాజు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి కొంతల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబు, వీళ్ళ ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి పేరు బలంగా వినిపిస్తుంది. వీళ్ళంతా ఆశావాహుల జాబితాలో ఉన్నట్టు, వీళ్ళకి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్టు బలమైనటువంటి చర్చ వినిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుంది అన్న చర్చలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఎవరికి చోటు కల్పిస్తారు అన్న అంశం అయితే ఉత్కంఠభరితంగా మారింది.